ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట ఇర్మియా గ్రంథము 31:24. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. ప్రభునందు ప్రియులారా, చెరలో నుండి తిరిగి రప్పిస్తానని ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. శిథిలమైపోయిన పరిస్థితి నుంచి ఒక క్రొత్త ధనాన్ని, మరలా నూతన జీవాన్ని ఇస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎక్కడైతే మనము అలసిపోయి ఉన్నామో అక్కడే తృప్తిపరచబడతామట. ఏమీ లేదని నిరాశలో నుంచి దేవుడు ఆశను చిగురింపచేసే ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నా, శూన్యంగా కనిపిస్తూ ఉన్నా, దయచేసి నిరీక్షణతో ఉందాం. దేవుడు ఒక గొప్ప మాటనిస్తూ ఉన్నాడు. కృషించిన వారినందరినీ నింపుతానని చెప్తూ ఉన్నాడు. గొప్ప ఆనందంతో, గొప్ప సంతోషంతో నింపుతాడు. ఆయన చిత్తాన్ని తెలుసుకుందాం, ఆయన హృదయాన్ని గ్రహించుదాం. ఆయన హృదయ ఆలోచన ఏమై ఉందో తెలుసుకుని మనం ముందుకు అడుగులు వేద్దాం. అలాంటి కృపను భాగ్యాన్ని దేవుడు దయచేయునుగాక. ఆమేన్.